ఏమి జూమ్ ఏం పెట్టు, జూమ్ పెట్టు, జూమ్ తగ్గించి అన్ని చేయి. రెడీయా? నమస్తే నమస్తే నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్రోకెన్ బాయ్స్ విష్ణుమన్. ఈ రోజు అయితే మనం భరత్ నగర్ లో ఉండే పార్క్ అయితే వచ్చాము. ఇక్కడ అందరూ మంచిగా చిల్ అవుతారు. ఇక్కడ వాకింగ్ చేస్తారు. ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ ఉంటాయి. అది చూపించి పాప చూడండి, అంత చూడుకోండి, ఏడుస్తుంది పాప. కానీ ముద్దుకుంది కదా. రండి, ఇక్కడ పాపలు చూడండి. ఇక్కడ పాప అయితే జారుడు బళ్ళు జారుతుంది. పాపం బయట నాకు గన్నెత్తారా పడుతుంది. ఓకే ఓకే, రాదా. ఈ పాప చూడండి చక్కగా ఆడుకుంటుంది. ఏంటి మమ్మీ ఎవడీడు నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇక్కడ ఈ బాబులు చూడు చాలా బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనమాట. నువ్వు ఆడరా, ఆడు. పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతానన్నయ్య. ఇస్తలేదు వీడు, ఇస్తలే. అరే ఈరా ఆడు కూడా కొంచెం. ఇలా చూస్తే వీడికంటే ఆడు ఇయ్యట్లేదంట పాపం. సో ఈ బ్రో చూడు, నువ్వు దగ్గరికి రారా, దగ్గరికి రా. ఏమవుతుందా? ఈ బ్రో బాగా కండలు పెంచుకొని ట్రై చేస్తున్నాడు అనమాట. నాకేం లేవురా కండలు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. చూడు అక్కడ చూడు, అది ఎక్సర్సైజ్ చెయ్యి. ఇక్కడ చోట బచ్చే వాళ్ళు అందరూ వస్తారు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి. మనమైతే రికార్డర్ తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఇటుదా అదే ఒక్కడు కూర్చున్నాడు. ఇడు ఒక్కడు ఇటుదా రా నువ్వు. ఇడిని చూపి, ఇడిని. ఏమైందిరా నీకు, ఏమైంది నీకు? ఒక్కడు అన్నావు, సిగ్గుపడుతున్నావా? అరే బాగుంటుంది, బాగుంటుంది. ఆడాలా, ఎక్సర్సైజ్ చేయాలా, ఓకేనా? అక్కడ వీడియోకి నువ్వు చూసారా సార్ డబుల్ యాక్షన్. మనకి ఇక్కడ చాలా పెద్ద కుర్రోళ్ళు ఉండాలన్నమాట. ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు, సిగ్గుపడుతున్నాడు అనుకుంటా మేబీ. ఇదిగో ఈ ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు కదా, ధైర్యవంతులు అనమాట. సిగ్గు ఏమి ఉండదు వీళ్ళకి. అది చూపిరా, ఫేస్ చూపియాలి, చూపిరా. అదిగో మన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అవుతుంది, మస్ట్ చూడు. బ్రోకెన్ బాయ్స్ విష్ణుమన్ చెప్పు. బ్రోకెన్ బాయ్స్ విష్ణుమన్. ఏం చెప్పావురా? ఓకే, సబ్స్క్రైబ్ చేసుకో, సరేనా? నువ్వు కూడా చేసుకోరా. మీ ఫోన్ ఉంటుంది కదా, మీ డాడీ ఫోన్ లో సబ్స్క్రైబ్ చేసుకో. అక్కడ చూపి చూడండి చెల్లి ఎంత మంచి ఎక్సర్సైజ్ చేస్తుందో. అరే ఎందుకు సిగ్గుపడతావు చెల్లి? ఇలాగే మనం ఇలాగ వచ్చిస్తే ఇక్కడ నువ్వు చూపి, ఇక్కడ ఒక పాప ఒక అక్క బంతాట అయితే ఆడుతున్నారు. ఇలా అయితే వెళ్ళిపోతున్నారు. వీళ్ళ పని అయిపోయింది అనుకుంటా. సరే ఓకే, నువ్వు ఇలాగ వచ్చేసి మనం అందరిని క్యాప్చర్ చేద్దాం. దా ఇదన్నమాట. ఇదంతా నార్మల్ ఏరియా, సిట్టింగ్ ఏరియా అనమాట. సిట్టింగ్ ఏరియా, ఫ్రెష్ గా కూల్ గా ఫోన్ మాట్లాడుకునేటోళ్ళు ఫోన్ మాట్లాడుకుంటారు. నెక్స్ట్ చిల్ అయిన వాళ్ళు చిల్ అవుతారు. ఇట్లా వాకింగ్ చేసిన వాళ్ళు వాకింగ్ చేస్తారు. సో ఇలాగనమాట. ఇలాగ వస్తే మనకి వెళ్ళిపోవడానికి దారి ఉంటది. దారి ఉన్నప్పుడు ఇలాగ వెళ్ళిపోవడమే, మరి ఇంకేం ఉండదు. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నువ్వు ఇట్లా వచ్చేసా, అక్కడ ఆడుతున్నారు పిల్లలు ఆడుతున్నారు. అక్కడైతే మనకి పిల్లలు చాలా గార్డెన్ ఏరియా అనమాట. అటు గార్డెన్ చాలా మంచిగా ఉంది, మనమైతే చూపించేద్దాం. ఇది భరత్ నగర్ లో, నాకు తెలియకుంటుంది భరత్ నగర్ లో ఏ పార్క్ అన్నా ఇది ఏ పార్క్ భరత్ నగర్ లో? పేర్లు ఏం లేదా? పేరేం లేదా దీనికి? నార్మల్ ఎస్టాబ్లిష్ చేద్దామని. పేరు తెలియదా అన్న? ఈ పార్క్ నేను తెలియదా? సరే ఇంకోళ్ళని అడుగుతాం. కానీ వాడికి తెలియదు ఏంటంటే నేను ఎవ్వడిని వదలను, ఎవ్వడిని.
అయితే అక్కడ నుంచి ఆడుకునే ఏరియా నుంచి మనం గార్డెన్ ఏరియాకి అయితే వచ్చేసాము. గార్డెన్ ఏరియాలో మనకి చాలా మంది పిల్లలు అయితే ఆడుతున్నారు. వాళ్ళని మనం చూపిద్దాం. మంచి మంచి ఆటలు ఆడుకుంటారు వాళ్ళు. వీళ్ళు మన అంకుల్స్, తాతలు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మంచిగా రెస్ట్ తీసుకుంటున్నారు పీస్ఫుల్ అవడానికి అన్నమాట. నవ్వుతున్నాడు అంకుల్. హాయ్ చెప్పండి అంకుల్, కెమెరాకి హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. ఓకే ఓకే. ఇక్కడ చాలా చిన్నడు అంత బాగా ఆడుతున్నాడు చూడండి. చిన్నడు అది ఆటగాళ్ళంతా ఆ తీరు ఉంటుంది. మరి వీడు చూడండి ఎంత బాగా నవ్వుతున్నాడు. నువ్వు బ్రోకెన్ బాయ్స్ విష్ణుమణి అనేది సబ్స్క్రైబ్ చేసుకోవాలి నువ్వు, సరేనా? వస్తావు, కనిపిస్తావు నువ్వు. సబ్స్క్రైబ్ చేసుకో, నోటిఫికేషన్ వస్తుంది, టక్కని చూసేసి. ఇలా అన్నాలు, మనందరూ అన్నాలు. వీళ్ళు చూడడానికి ఎలా ఉందో తెలుసా? చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా చిల్ అవుతున్నారు అనమాట. చాలా చక్కగా కూర్చున్నారు. అన్నా ఇది నవ్వొద్దన్న, నాకే సిగ్గు అవుతుంది అప్పుడు. సరే రా రా, ఇట్టా జూమ్ చేసేసుకో. తమ్ముడు బ్యాట్ వేస్తావా? మనం ఆడదాం. వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. వాడలేదా? ఓకే, నువ్వు వాడేసుకోరా. నిన్నెందుకు నేను డిస్టర్బ్ చేయడం? నువ్వు వాడుకో మంచిగా. నువ్వురా ఇటు వచ్చేసే ఇలాగ ఇటు వచ్చేసే. మంచిగా ఇటు వచ్చేసినాక మంచి చెట్టు అనమాట. ఇది కింద కూర్చుంటే నీడే మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతుంది. ఉండదు, ఇక్కడ నీడ ఉండదు. మంచి అందంగా కనిపిస్తుంది. అరే నాయిస్ రైడా, ఊరి దేవుడా, మంచిగా ఆడుతున్నారు పిల్లలు. ఓకే ఇటు వచ్చేసే. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. వీళ్ళెవరో మనకు తెలియదు, కానీ బాగా చిల్ అవుతున్నారు కూర్చొని. అరే అరే తమ్ముడు ఇక్కడ ఉన్నాడు. తమ్ముడు మళ్ళీ ఇక్కడ ఉన్నాడు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు అనమాట. ఇడు బాగా వచ్చాడు. ఇడు ఈ చెల్లెమ్మ మందుకే చూస్తుంది. అటు చూడు, కెమెరా వైపు చూడు, సిగ్గుపడుతుంది చెల్లెమ్మ. చెప్పు, ఏదో ఒకటి చెప్పు. ఓకే ఓకే, మనకి బంతాట ఆడుతున్నారు చెల్లెమ్మ, ఆంటీ. బాగా ఆడుకుంటారు అనమాట. ఇక్కడ మనకు అందుకే ఉంది పార్క్. ఈ పార్క్ పేరేంటి ఆంటీ? తెలియదా? ఇది చెప్తాడు చూడండి పార్క్ పేరు. చెప్తా. నాకే తెలియదు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. నాకే తెలియదు అంటే ఎంత చెప్పాడు, ఇప్పుడు చెప్పట్లేదు. సెలవులకు సెలవులకు వచ్చారా? ఓకే ఓకే, మాకు కూడా తెలియదు ఆంటీ. సరే నువ్వు ఇలా ముందుకు వచ్చేసి. అదే ఇది నువ్వు తీయాల్సిన వీడియో. మంచి చిల్ అవుతున్నారు అంకుల్స్, మంచి చిల్ అవుతున్నారు పడుకొని. నిద్ర కూడా పోతున్నారు. ఒక అంకుల్ అయితే సూపర్, అసలు మంచి నిద్ర పడుతుంది. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. ఏం కాదు అంకుల్, మాది యూట్యూబ్ ఛానల్. అక్కడ నువ్వు తీరా, అక్కడ ఇటు రారా, ఇటు నుంచి. అంకుల్ అయితే చాలా బాగా చిల్ అవుతున్నాడు. వీళ్ళందరూ చాలా చక్కగా కూర్చున్నాడు అనమాట. మనకి ఇది బిల్డింగ్ అనమాట. ఇది పార్క్ అయితే ఇది బిల్డింగ్. ఆకిస్ పాక్ పాకిజాక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పు. వాకింగ్ అనమాట. ఇది మన స్పీడ్ అలాగ వెళ్ళిపో. వాకింగ్ చేసుకునే ఏరియా. ఎప్పుడు రెడీ చేశారో మనకు కూడా తెలియదు. మేము కూడా మొన్ననే వచ్చాము. పిల్లలు అయితే బాగా ఆడుకుంటున్నారు. మళ్ళీ అటువైపు చూపించేసి ఇప్పుడు అంకుల్ చాలా బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, వాకింగ్. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఓకే, తాతనైతే ఒక ప్రశ్న అడుగుదాం. తాత నీకు ఒక ప్రశ్న అడుగుతా, చెప్తావా? చెప్పు. ఇప్పుడు మన ఎన్టీ రామారావు ఉన్నారు కదా, ఎన్టీ రామారావుది ఒక ఏదైనా మంచి హిట్ సినిమా చెప్తారా? చెప్తారు. చెప్పు. సినిమాలు చూస్తావు కదా ఎన్టీ అప్పుడు దారి లేదా? ఎవరు దారి లేరా? ఆ పాప ఏదో అంటుంది, మనకైతే అర్థం కాల. హాయ్ చెప్పు, కెమెరాకి హాయ్ చెప్పు. ఓకే చెప్తా. నీకు ఫోన్ ఉందా? బ్రోకెన్ బాయ్స్ విష్ణుమణి
సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? దా నువ్వుదా. వచ్చిందండి వయ్యారి. మీ ఫోన్ ఉందా? మీ ఫోన్ లో బ్రోకెన్ బాయ్స్ విష్ణుమణి అని టైప్ చేస్తే మా ఛానల్ వస్తుంది. అందులో మీరు అందరు కనిపిస్తారు. మా ఛానల్ యూట్యూబ్ ఛానల్, అది కెమెరా తీస్తున్నాడు కదా, సరేనా? ఏమని కొడతారు? బ్రోకెన్ జగమంత కుటుంబం నాది టైప్ చేస్తే ఛానల్ వస్తుంది, మంచి వీడియోస్ వస్తాయి, అందులో మీరు కనిపిస్తారు. అప్లోడ్ చేస్తాం రేపు ఎల్లుండి అయినా, సరేనా? చూడండి మీరు అందరు కనిపిస్తారు. హాయ్ హాయ్ అంటే కనిపిస్తారు. చెప్పండి హాయ్ చెప్పండి. ఓకే ఓకే బాయ్ చెప్పారు. హాయ్ చెప్పమంటే బాయ్ చెప్తారు, వెళ్ళిపోతున్నారు కదా అందుకే. క్వశ్చన్ అడిగితే చెప్తావు. మరి ఏ క్లాస్ నువ్వు? ఇప్పుడు 9th. నాకు ఏ క్వశ్చన్ అడగల, కొంచెం ఇది రావట్లేదు. మనకి మెమరీ లాస్. అట్లాంటి వాడు చిన్నపిల్లడు కదా, రా చెప్తా. నువ్వు సినిమా చూస్తావా? చూడువా. ఎన్టీఆర్ తెలీదా? ఎవరు తెలీదా? మనిషి బ్రతుకున్నప్పుడు విలువ తెలీదు. అరే రీసెంట్ రిలీజ్ అవుతుంది రా, దేవరా. సరే సరే, వీడికి మన సినిమాలో తెలియదు, ఏం తెలియదు అంట. సరే ఓకే, నువ్వు చిన్న పిల్లోడు రా, తెలుస్తుంది. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. ఏదో తేడాగా ఉందండి. ఇంటర్వ్యూ ఇవ్వాలి అక్కనే. ఈడ అన్ని తెలిసిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారా అంటే అది మన ఆస్కార్ అవార్డు విన్నర్ రాధిక అక్క. ఎక్కువ ఉన్నారా? ఎంతమంది అంటే 6,000కి దగ్గర ఉన్నారనమాట. ఇంకా అవుతారు అలాగా, ఇలా చేస్తూ చేస్తూ ఉంటే. ఇదిగో 6,000కి దగ్గరగా ఉన్నారు, అవుతారు. ఇట్లా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో ఇంకా అలాగ అవుతారా. మీరే సపోర్ట్ చేయాలి మాకు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఓట్ ఫర్ మీ. అర్థమవుతుందా? చెప్పు, ఛానల్ పేరు చెప్పు. బ్రోకెన్ బాయ్స్ విష్ణుప్రియ. విష్ణుమణి. విష్ణుప్రియ అంట, విష్ణుప్రియ కాదు విష్ణుమణి. చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకున్నాను. రికార్డ్ ఏం చేయట్లేదు, చెప్పు. రికార్డ్ చేయలేదు నిజంగా, ఏం అడుగుతున్నావు? రికార్డ్ ఏం రాదురా. ఏమంటుందా? అరే నాకు అర్థం కాదు. సంబంధం లేదు, నీతో నేను మాట. డాన్స్ చేద్దాం మనం. శ్రీకాకుళం నువ్వు అనాలి రా. శ్రీకాకుళం జింకలు ఏదో సంవత్సరం పాట ఉంటుంది కదా. థ్యాంక్స్ రా, అందరికి థ్యాంక్స్. బాయ్. అందరికి చెప్పేసి బాయ్ చెప్తారు, మనం వెళ్ళిపోతాం. చాక్లెట్ తెప్పిస్తున్నాయి, ఇప్పుడే తెప్పిస్తున్నాయి. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. నీకు కూడా నాకు కూడా ఫోన్ అడిగితే ఇచ్చేదాం, తీసుకెళ్ళి. అదే అనమాట, నాకు తెలుసు వాళ్ళు తిరిగి ఇస్తారని, అందుకే ఇచ్చేసి. సరేరా వెళ్ళిపోదాం. చాక్లెట్ తెద్దాం, వీళ్ళు చాక్లెట్ తీసుకొద్దాం. అరే తినండ్రా. ఓకే, అరే మళ్ళీ చెప్పండి, ఒకేసారి చెప్పండి రా. అరే చెప్తామంటారు రాండ్రా. Broken boys Vishnu please subscribe, like. Broken boys Vishnu please like and share. Broken boys Vishnu please like and subscribe. Broken boys Vishnu like, share, subscribe. ఓకే. Broken boys Vishnu please subscribe and like, share. ఓకే ఓకే. ఈ పాప చాలా బాగా చెప్పింది. ఈ పాప కోసమైనా ఒక లైక్ వేసుకోండి మాకు. చాలా బాగా చెప్పింది, క్యూట్ గా.